హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఈడి బీఈడి అభ్యర్థుల వివాదం అనేది మనకు తీవ్ర స్థాయిలో ముదురుతుంది. ఎందుకని అంటే రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో బీఈడి అభ్యర్థులకు ఎడ్జిటి పోస్టులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఎన్సిటి వారు న్యూ గెజెట్ అనేది రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే 2 సార్లు ప్రభుత్వం మనకు ఏపీ టెట్ని అయితే కండక్ట్ చేసిన నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతున్నామని తెలిపిన నేపథ్యంలో అప్పుడే మనకు యొక్క ఎడ్జిటి పోస్టులకి బీఈడి వరకు కూడా అవకాశం ఇస్తున్నట్టు ఎన్సిటి తెలపడంతో సో గవర్నమెంట్ కూడా మనకు ఎంతో ఆలోచన అయితే చేస్తూ ఉంది. అయితే మనకు ఇప్పటివరకు కూడా దీనిపైన ఏ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఎందుకని అంటే ఏపీ డిఎస్సిలో ఖచ్చితంగా ఎడ్జిటి పోస్టులకు బీఈడి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఎన్సిటి వారు ఆదేశించిన నేపథ్యంలో మనకు ఖచ్చితంగా యొక్క డిఎస్సిలో ఎడ్జిటి పోస్టులకు అవకాశం అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ అలా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా బీఈడి వారికి ఇప్పటివరకు కూడా టెట్ పేపర్ 1కి అనేది అవకాశం అనేది లేదు. 2 సార్లు టెట్ను కండక్ట్ చేసిన నేపథ్యంలో మళ్ళా కనుక టెట్ 3ని కండక్ట్ చేసినట్లయితే సో మనకి డిఎస్సి అనేది మరింత లేట్ అవుతుంది. అభ్యర్థులంతా చాలా నిరుత్సాహానికి గురవుతారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తూ ఉంది. సో అందువల్ల ఏంటంటే మనకు ఇప్పటివరకు కూడా సమయం అనేది తీసుకున్నారు. ఈ మధ్యన మనకు గంటా శ్రీనివాసరావు గారు టెట్ 3ని కండక్ట్ చేసే ఆలోచన అయితే లేదు, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ కనుక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లయితే మరి ఎన్సిటిఈ ఇచ్చిన న్యూ గెజెట్ ప్రకారంగా మరి బీఈడి వారికి కూడా ఎడ్జిటి పోస్టులకు అవకాశం అనేది ఇవ్వాలి. మరి అలా ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ టెట్ పేపర్ అనేది బీఈడి వారు రాయలేదు కదా అని చెప్పి చాలా మంది అయితే ఆలోచన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ డిఈడి అభ్యర్థుల వాదన ఏమిటి అంటే డిఎస్సిలో ఎడ్జిటి పోస్టులకు డిఎడ్ విద్యార్థులకి అవకాశం కల్పించాలని, సో కేవలం తమకు డిఎస్సిలో ఎడ్జిటి పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అనేది ఉందని, ఇతర పోస్టుల్లో అన్నింటిలో కూడా ఇక స్కూల్ అసిస్టెంట్ వారికి అవకాశం ఉన్నందున ఒకవేళ కనుక డిఎస్సిలో ఎడ్జిటి పోస్టులు కనుక బీఈడి వారికి కనుక అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని చెప్పి వీళ్ళైతే డిఈడి అభ్యర్థులు మనకు చెప్పడం జరుగుతుంది. మరొక వైపు ఎన్సిటిఈ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా మరలా ఈ యొక్క డిఎస్సిలో ఎడ్జిటి పోస్టులకు మాకు అర్హత ఇవ్వకపోతే మేము కూడా కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉన్నట్టుగా బీఈడి అభ్యర్థులు కూడా తెలపడం అయితే జరుగుతుంది. సో వీరిద్దరికీ కూడా న్యాయం చేయడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అని చెప్పి ఆలోచన అయితే చేస్తూ ఉంది. అయితే మనకు సమయం అనేది చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎలక్షన్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు టెట్ 3ని కండక్ట్ చేయాలా లేదంటే డైరెక్ట్ డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి కూడా మన గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించడం జరిగింది. టెట్ 3ని కండక్ట్ చేసినట్లయితే సమయం అనేది చాలా తక్కువగా ఉన్నందువల్ల మనకు చాలా ఇబ్బంది అనేది అభ్యర్థులు కలుగుతుంది. అందువల్ల మనకు ఈ యొక్క డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి ఆలోచన అనేది చేస్తూ ఉన్నారు. ఒకవేళ డైరెక్ట్ గా డిఎస్సి కండక్ట్ చేయాలంటే బీఈడి అభ్యర్థులకి టెట్ పేపర్ 1 అనేది లేకపోవడం వల్ల వాళ్ళు అర్హత అనేది సాధించారు. సో అది ఏ విధంగా చేయాలి అని చెప్పి మనకు గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మరొక వైపు ఏంటంటే సీటెట్లో తెలుగుకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం కూడా విమర్శలకైతే దారితీస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో తెలుగు సబ్జెక్ట్ రాసుకునే అవకాశం లేనందున భాషా పండితులకు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పాఠశాలైన నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, పలు సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో తెలుగు లాంగ్వేజ్ సబ్జెక్టును విద్యార్థులు తీసుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులు అంటున్నారు. కేంద్రీయ నవోదయ పాఠశాలలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీలో తెలుగు సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అక్కడక్కడ తెలుగు కాళ్ళు చూపించినా వారంతా సీటెట్లో అర్హత సాధించాల్సి అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో తెలుగు సబ్జెక్టు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అభ్యర్థులు పోపోతున్నారు. తెలుగు పండితుల కోసం సీటెట్లో ప్రత్యేకంగా తెలుగు పేపర్ను ప్రవేశపెట్టే దిశగా కేంద్రంతో ప్రభుత్వం చర్చించాలని చెప్పి కోరుతున్నారు. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు బాగా జాప్యం అవడంతో అభ్యర్థులంతా కూడా నిరుత్సాహానికి గురవుతున్నారు. అండ్ అంతేకాకుండా సీటెట్లో కూడా తెలుగుకి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల తెలుగు పండితులు కూడా ఎంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ప్రతిరోజు కూడా ఇటువంటి అప్డేట్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అర్థమైతే వివరంతో వివరిస్తాను. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.